హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి అనే బుక్ చదువుకుంటున్నాం కదా. ముందు రోజు క్లాస్లో మనకేం చెప్పారు? మన మనసు ప్రశాంతంగా ఉండి ఒక ఆలోచనని స్వీకరించినప్పుడు దాన్ని ఆచరణలో పెట్టేందుకు మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అలాగే మనం మానసికమైన బలవంతం లేకపోతే అధికమైన ప్రయాస, ఆందోళనని, భయాన్ని సూచిస్తాయి. మనం ఎప్పుడైతే టెన్షన్‌తో ఉంటామో అవన్నీ ఏంటి జరగాల్సిందని అడ్డుకుంటాయి. మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏదైతే పని చేయాలనుకుంటుందో, ఆ పని చేయకుండా అడ్డుకుంటాయి మన వ్యతిరేక ఆలోచనలు. అలాగే అందుకని మనం ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం సబ్‌కాన్షియస్ మైండ్ దగ్గర ఉంటుంది అని దాని మీద భారం ఎయ్యాలి. దాన్ని నమ్ముకోమని చెప్తున్నారు. ఎందుకంటే, మన బరువంతా సుప్తచేతన మీద వేసినప్పుడు, సరైన పద్ధతిలో అది పరిష్కరిస్తుంది అని మనకు చెప్పారండి. నమ్మకంతో, బలమైన నమ్మకంతో ఎప్పుడైతే మనం ఏ సమస్య అయినా సరే, దాని పరిష్కారం దాని దగ్గర ఉంది అని ఎప్పుడైతే బలంగా నమ్ముతామో, దా అది మనకి సొల్యూషన్ అనేది చూపిస్తుంది అని. అలాగే ఆరోగ్యం గురించిన ఆలోచనలు ఆరోగ్యాన్నిస్తాయి. అలాగే సంపద గురించి ఆలోచిస్తే సంపద సమకూరుతుంది. మరి మీకెలా అనిపిస్తుంది అంటే, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో అలాగే జరుగుతాయి. అలాగే మనం ఊహాశక్తి, మనకున్న అన్ని శక్తుల్లోకి చాలా బలమైనది ఊహాశక్తి. అందుకని మనం మంచిని, ప్రేమించదగిన విషయాల్ని మాత్రమే ఊహించుకోమని, మీ గురించి మీరు ఏం ఊహించుకుంటున్నారో అదే మీరు అనే విషయాన్ని, అలాగే మనం నిద్రావస్థలో ఈ కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్‌కి మధ్య ఉండే ఘర్షణ ఉండదు కాబట్టి, నిద్రపోయే ముందు మీరేదైతే కోరుకుంటున్నారో, మీకేదైతే కావాలనుకుంటున్నారో, ఆ కోరికని పదే పదే తీరిపోయినట్లు ఊహించుకోమని, అప్పుడు ప్రశాంతంగా నిద్రపోయి ఆనందంగా లేవమని చెప్పారండి నిన్నటి క్లాస్‌లో. ఈరోజు ఏం చెప్తున్నారంటే, ధన సంపాదన కోసం మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తిని ఉపయోగించటం ఎలా? మీకు ఆర్థిక కష్టాలున్నాయంటే ఏం చెప్తున్నారు ఈయన? ఒకవేళ మీకేమైనా ఆర్థిక కష్టాలున్నాయా? ఆర్థిక కష్టాలున్నాయంటే ఏంటి? మీరు ఎలాగోలో కష్టం మీద రోజులు వెళ్లదీస్తున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే, మీ దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది అని, కొంచెం వెనకేయడానికి కూడా ఉందని, మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని నమ్మించలేకపోతున్నారు. అందుకే మీ దగ్గర డబ్బు లేదు. అంటే మీకు నిజంగా ఏమైనా ఆర్థిక కష్టాలున్నాయనుకోండి, ఎందుకున్నాయి అవంటేనంట, మనం మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని నమ్మించలేకపోయామంట. ఏమని? నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంది. అంటే బలంగా కోరిక లేదనమాట మనలో. లేదు కాబట్టి మీ దగ్గర దానికి బాధపడుతున్నారు. డబ్బుకి బాధపడుతున్నారు అని చెప్తున్నారండి. వారానికి కొన్ని గంటలు మాత్రమే పనిచేసే స్త్రీ, పురుషులు ఘనంగా డబ్బు సంపాదిస్తున్నారు సంగతి మీకు తెలుసు. కొంతమంది చూడండి అసలు పని చాలా తక్కువ చేస్తారు. వారానికి కొన్ని గంటలే పని చేస్తారంట. కానీ వాళ్ళు చాలా ధనం సంపాదిస్తూ ఉంటారంట. వారు ఏమి మరీ అంతగా కష్టపడట్లేదు. చెమటోడ్చి పనిచేస్తేనే మీరు ధనవంతులవుతారు అన్న కథను మీరు నమ్మకండి. అది నిజం కాదు. ఒక్కోసారి అనుకుంటాం కదా! డబ్బు సంపాదించడం ఏమి ఈజీ కాదు. ఎంతో కష్టపడాలనుకుంటాం కదా! అదేమి నిజం కాదు. మీరు దాన్ని నమ్మకండి అని చెప్తున్నారండి. చెమటోడ్చి కష్టపడితేనే డబ్బొస్తుంది అనే దాన్ని మీరు నమ్మకండి. ప్రయాస పడకుండా జీవించే పద్ధతే ఉత్తమమైనది. కష్టపడకుండా జీవించాలంట మనం. మీరు ఇష్టపడి చేయాలనుకున్న పని చేయండి. అది కలిగించే ఆనందం కోసం, ఉద్వేగం కోసం పని చేయండి. 6 అంకెల జీతం తెచ్చుకుంటున్న లాస్ ఏంజెల్స్‌లోని ఒక ఎగ్జిక్యూటివ్ ఈయనకి తెలుసంటండి. ప్రపంచంలోని అందమైన ప్రదేశాలు చూడడానికి ఆయన గత సంవత్సరం 9 నెలల పాటు సముద్ర యాత్ర చేశాడు. అంత డబ్బు ఖర్చు పెట్టే హక్కు తనకుంది అని తమ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఒప్పించాను అని ఈయనతో చెప్పాడంటండి. ఒక లాస్ ఏంజెల్స్‌లో ఆహ్, ఒక ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడండి. ఆయన సంవత్సరంలో 9 నెలల పాటు సముద్ర యాత్ర చేస్తున్నాడంట. ఆయన ఎందుకు అలా చేయగలుగుతున్నాడంటే, మిగిలిన 9 నెలలంటే మిగిలిన 3 నెలలే గదండీ ఆయన వర్క్ చేసేది. అయినా సరే, ఆ సముద్ర యాత్ర అంటే చాలా డబ్బులు ఖర్చవుతాయి గదండీ! అలాంటి ఆటికెళ్ళాలంటే. అంత డబ్బు ఖర్చు పెట్టే హక్కు నాకుంది అని సబ్‌కాన్షియస్ మైండ్ నమ్మించగలిగాడంట అతను. నేను చేయగలను దాన్ని అని ఎప్పుడైతే మనం సబ్‌కాన్షియస్ మైండ్‌ని నమ్మిస్తామో అది జరుగుతుంది అని ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదండీ! అందుకు ఈయన నేను నా సబ్‌కాన్షియస్ మైండ్ ఒప్పించాను అని చెప్పాడంట ఈయనతో మర్ఫీ గారితో. తన కంపెనీలో ఈ ఆయన కంపెనీలో అంటండి ఈయనకంటే బాగా తెలివైన వాళ్ళున్నారంట. ఈయనకంటే బాగా పనిచేసే వాళ్ళున్నారంట. కానీ వాళ్ళందరూ ఏంటంటే ఈయన సంపాదించిన దాంట్లో 10% మాత్రమే సంపాదిస్తున్నారంటండి ఆళ్ళ కంపెనీలో. వాళ్ళంతా చాలా మందున్నారంట. ఈయనకంటే తెలివైన వాళ్ళున్నారంట. అలాగే ఆ కంపెనీని ఈయనకంటే బాగా నడపగలిగే సత్తా ఉందంట. అలాంటి వాళ్ళున్నారంట. అయినా సరే, వాళ్ళకి ఎలాంటి గొప్ప కోరికలు కానీ, సృజనాత్మకమైన ఆలోచనలు కానీ లేవు. వాళ్ళు కష్టపడేవి అన్నీ ఉన్నాయి. కష్టపడే తెలివితేటలున్నాయి. నడపగలిగే సామర్థ్యం ఉంది. కానీ, వాళ్ళకి గొప్ప కోరికలు లేవు. ఈయన చూడండి 9 నెలలు తిరుగుతున్నాడు. ఆ 9 నెలలు వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు కదా మరి. కానీ వాళ్ళకేంటి సృజనాత్మకమైన ఆలోచనలు లేవంట వాళ్ళకి. వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో అద్భుతాలు జరుగుతాయి సబ్‌కాన్షియస్ మైండ్ మీద అనేది వాళ్ళకి ఎలాంటి ఆసక్తి లేదంటండి ఆ విషయం మీద. అందుకని వాళ్ళు అలాగే ఉండిపోతున్నారని చెప్పాడంట ఆయన ఈయనతో.
ధనం అనేది మనసుకు సంబంధించింది. ధనం అనేది ఒక వ్యక్తి యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీద ఉన్న నమ్మకం తప్ప మరేమీ కాదు. నేను లక్షాధికారిని అని అనుకున్నంత మాత్రాన మీరు లక్షాధికారి కాలేరు. ఏం చెప్తున్నారు చూడండి. మీరు మీ మనస్తత్వంలో డబ్బు గురించి, సమృద్ధిని గురించిన ఆలోచనలను నింపి, డబ్బుకు సంబంధించిన చేతనను మీలో పెంపొందించగలరు. మీకు కనిపించని ఆసరా. చాలా మందితో వచ్చిన చిక్కేంటంటే వాళ్ళని ఆదుకోవడానికి అదృశ్యంగా ఉన్న అవసరాలేమీ లేవు. వాళ్ళ వ్యాపారం దెబ్బతిన్నప్పుడు, స్టాక్ మార్కెట్ కిందకి పడిపోతున్నప్పుడు, లేక వారి పెట్టుబడులు నష్టాలు తెస్తున్నప్పుడు వారు నిస్సహాయంగా ఉండిపోతారు. ఆ అభద్రతకు కారణం సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళకి తెలియకపోవడమే. కొంతమంది చూడండి సడెన్‌గా కింద పడిపోతూ ఉంటారు. అంటే నష్టాలు పాలవుతూ ఉంటారు వ్యాపారాల్లో, లేకపోతే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి అక్కడ నష్టపోతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు చాలా నిస్సహాయంగా ఏం చేయాలో తెలియకుండా డేలా పడిపోతారంట. దానికి కారణం ఏంటంటే వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌ని వాళ్ళు నమ్మకపోవడమేనంట. పూర్తిగా నయం చేయలేనన్ని నిధి నిక్షేపాల భాండాగారం తమలోనే దాగి ఉన్న సంగతి వారికి తెలీదు. అంటే పూర్తిగా వ్యయం చేయలేనంత అంటే మనం ఖర్చు పెట్టలేనంత ఎక్కువున్నాయంట మన లోపల నిధి నిక్షేపాలు. కానీ దాన్నెలా వాడుకోవాలో వాళ్ళకి తెలీదు. అందుకే వాళ్ళు నిస్సహాయంగా ఉండిపోతున్నారు వాళ్ళు. అది ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయంటండి. భాండాగారం ఉందంట. చాలా మంది చెప్తా ఉంటారు కదండీ! యూనివర్స్‌లో నువ్వు కోరుకో అంతే యూనివర్స్‌లో బోలెడంతుంది. ఎంతమందున్నా సరే అందరికి కావాల్సిన అంత ధనం ఉంది. నువ్వు కోరుకోవట్లేదు అంతే దాన్ని. నీది అని నమ్మట్లేదు అంతే అని కూడా చెప్తారు కదా! అదే ఈయన కూడా చెప్తున్నారు. నిధి నిక్షేపాలు భాండాగారమే ఉంది మీ లోపల. కానీ అది ఉందని మీరు నమ్మాలి అని. తానొక దరిద్రుడినని మనసులో భావించే వ్యక్తి, తాను దారిద్ర్యపు పరిస్థితుల్లో ఉన్నట్లు గ్రహిస్తాడు. తన మనసు నిండా సంపద గురించిన ఆలోచనలను నింపుకున్న మరొకరికి, అతనికి కావాల్సినవన్నీ అతని చుట్టూ ఉంటాయి. నేను దరిద్రుడిని, నేను ఎలా ఉన్నా నాకిలాగే, నా జీవితం ఇంతే. చాలా మంది ఇలాగే అంటారు కదండీ. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా నా జీవితం ఇంతేలే, నా జీవితం ఇంతేలే అంటారు గదా! ఆ దరిద్రాన్ని నమ్ముకున్న వ్యక్తేమో దరిద్రంతోనే ఉంటాడంట. అలా కాకుండా మనసు నిండా సంపద గురించి ఆలోచనలున్న వ్యక్తి సంపదతోనే ఉంటాడంటండి. అతనికి కావాల్సినవన్నీ అతని చుట్టూ ఉంటాయంట. మనం కడుపేదగా జీవితాన్ని గడపాలని ఆ భగవంతుడేం నిర్ణయించలేడంటండి. ఎందుకంటే మనది ఫ్రీ విల్ అని చెప్తాం గదా! చెప్పుకుంటాం కదా మనం. ఇక్కడికొచ్చిన తర్వాత మన ఇష్టం. భగవంతుడు డిజైన్ చేసుకొనైతే వస్తాం కానీ, ఫ్రీ విల్ ఉంది దాన్ని మార్చుకోవడానికి కూడా. అందుకని భగవంతుడేం నిర్ణయించలేడు. మన దగ్గర సంపద ఉండొచ్చు. మనం కోరుకున్నవన్నీ ఉండొచ్చు. మన అవసరాలకు మించి కూడా ఉండొచ్చు. పుష్కలంగా ఉండొచ్చు. మీ మనస్సు నుంచి చెడు ఆలోచనలను తుడిచేసి, వాటి జాగాలో మంచి ఆలోచనలు నింపే శక్తి మీ మాటలకు ఉంది. అందుకని మనం ఏం చేయాలి? కంపల్సరీగా మన లోపల ఉన్న చెడు ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలన్నిటిని తీసేసి, వాటి ప్లేస్‌లో పాజిటివ్ ఆలోచనలను ఎప్పుడైతే నింపుతామో, ఆ శక్తి మన మాటలకు ఉందంటండి. సంపద అనే చేతనను వికసింప చేసుకోవడానికి ఒక విలక్షణమైన పద్ధతి. ఈ అధ్యాయం చదువుతూ బహుశా మీరు అనుకుంటూ ఉంటారు. నాకు సంపద కావాలి, నేను విజయం సాధించాలి అని. ఇది చదువుకుంటున్నప్పుడు అనుకుంటాం కదా మనం కూడా. మీరు మనల్ని ఇలా చేయమంటున్నారు. రోజుకి 3, 4 సార్లు ఒక 5 నిమిషాల పాటు సంపద, విజయం అని ఉచ్చరించండి. ఇంకేమి వద్దు. సంపద, విజయం రోజుకొక 5 నిమిషాల పాటు అనుకోమంటున్నారండి. సంపద, విజయం అని మళ్ళీ, మళ్ళీ అనుకోమంటున్నారు. ఈ పదాలకి బ్రహ్మాండమైన శక్తి ఉంది. మీలో దాగున్న ఈ ప్రబలమైన శక్తికి మీ మనసులో లంగరు వేయండి. ఆ తర్వాత వాటి గుణం, స్వభావానికి సరిపడే స్థితులు, పరిస్థితులు మీ జీవితంలో ప్రకటించబడతాయి. మనం ఎప్పుడైతే సంపద, విజయం అని అదే పనిగా అనుకుంటూ ఉంటేనంటండి, దానికి సంబంధించిన పరిస్థితులన్నీ మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయంట. నేను బాగా డబ్బున్నవాడిని అని అనడం లేదు. మీలో అంతర్లీనంగా ఉన్న నిజమైన శక్తుల మీద భరోసా పెట్టుకుంటున్నారు. ఈయన ఏంటి సింపుల్‌గా చెప్పమన్నారు. అంతకుముందు కూడా ఒక అధ్యాయంలో చెప్పారు చూసారా? మనకి ఏదైనా కోరుకుంటే దాన్ని చిన్నగా చేసి కోరుకోండి అని చెప్పారు కదా! అలాగే ఇది కూడా సంపద, విజయం ఈ రెండే అనుకోమన్నారనమాట. అనుకునేసరికి అంటే మన లోపల ఉన్న శక్తుల మీద మనం భరోసా పెట్టుకుంటున్నామంటండి. సంపద అని మీరు అనటంలో మీ మనసులో ఏ సంఘర్షణ లేదు. అంతేకాదు మీరు సంపద గురించి ఆలోచించినప్పుడు మీలో సంపాదన అనే భావన ప్రబలుతుంది. సంపద అనే భావన సంపదను సృష్టిస్తుంది. అన్ని వేళలా దీన్ని మనసులో ఉంచుకోండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఒక బ్యాంక్ లాంటిది. ఒక రకంగా సబ్‌కాన్షియస్ మైండ్ ఆర్థిక సంస్థ. మీరు దానిలో ఏం జమ చేసినా లేదా ఎటువంటి ఆలోచనలతో అది సంపద గురించి కావచ్చు, లేదా దారిద్ర్యం గురించి కావచ్చు, దాని ముద్ర వేసినా అది దాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. మీరు సంపదనే ఎంచుకోండి. ఒక బ్యాంక్ లాంటిదంటండి మన సబ్‌కాన్షియస్ మైండ్. దాంట్లో మనం మంచి ఆలోచన చేసామనుకో సంపద కావాలి అన్నామనుకోండి, అది మనం ఎన్నో రెట్లు ఏసి తిరిగిస్తదంట మనకి. అలా కాకుండా నాకేమి లేదు అనుకుంటా ఉంటే దాన్ని కూడా తిరిగిస్తదంటండి. ఏమి ఇంకా లేమితనాన్ని మనలోకి తీసుకొస్తుందంట. అందుకని మనం ఎప్పుడు సంపదనే ఎంచుకోమని చెప్తున్నారు. మీరు సంపద గురించి చేసిన సంకల్పం ఎందుకు అపజయం పాలైంది? కొంతమంది చెప్తారు కదా! ఇలా అనుకోమన్నారు కదా! అని చాలా మంది వస్తారంటండి.
అనే చాలా సంవత్సరాల నుంచి ఈయన ఎంతో మందితో మాట్లాడారంట. వాళ్ళంతా సాధారణంగా ఈయనతో ఒక ఫిర్యాదు చేసేవారంట, కంప్లైంట్ చేసేవారంట ఈయనకి. ఏమని, నేను ఎన్నో వారాలుగా, నెలలుగా మీరు చెప్పారు కదా, నేను ఎంతో ధనవంతుణ్ణి, ఐశ్వర్యవంతుణ్ణి అనుకుంటున్నాను. అయినా నాకేం జరగలేదు. ఆయన చాలా మంది కంప్లైంట్ చేశారంట ఈయన దగ్గరకొచ్చి. చేస్తే వాళ్ళు, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను ఎంతో ధనికుణ్ణి అన్నప్పుడు తమ మనసుల్లో తమకు తామే అబద్ధాలు చెప్పుకుంటున్నారని భావించారని నేను గ్రహించాను. అప్పుడు ఈయన ఒకటి గ్రహించారంట ఆళ్ళలోంచి. వీళ్ళంతా ఎవరైతే మాకు జరగలేదు ఇలాగా అనుకున్నారో, వాళ్ళందరూ పూర్తిగా నమ్మలేదనమాట. ఇంక మనసుల్లో ఇదంతా అబద్ధం, ఏదో చెప్పుకుంటున్నాం కానీ ఇలా ఉంటుందేంటి, జరుగుతుందా? అలా అపనమ్మకం ఉందంట వాళ్ళలో. అది ఈయన గ్రహించారంట ఆ అపనమ్మకాన్ని. ఒకాయన ఈయనతో అన్నాడంట, నేను ధనవంతుడినని నేను అలసిపోయేటంత వరకు జూడిగా అంటూ వచ్చాను. ఇప్పుడు పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. నేను ఆ మాటలు అన్నప్పుడు అవి నిజం కాదని నాకు తెలుసు. ఈయన చూడండి చెప్పాడంట. ఆ మాటలు అనుకుంటున్నాడంట. అలసిపోయే వరకు అనుకుంటూనే ఉన్నాడంట. నేను ధనవంతుడిని అని. కానీ ఈ ఈ పరిస్థితులు మాత్రం ఎలా ఉన్నాయి కాదండి. ఇప్పుడు నిజంగా ఎదురుగా పరిస్థితులేమో మన దగ్గర ఏమి డబ్బు లేవనుకోండి. లేనప్పుడు నేను ధనవంతుడిని అంటే మన కాన్షియస్ మైండ్ ఒప్పుకుంటదా అండి? ఏంటి ఏమీ లేకుండా ధనవంతుడిని అనుకుంటున్నాను. మనసులో ఆ అనుమానం వచ్చేస్తది గదండీ! ఈయన కూడా అదే చెప్తున్నాడు. చాలా సార్లు అలసిపోయేంత వరకు అనుకున్నాడంట కానీ, అవి నిజం కాదని నాకు తెలుసు. మళ్ళీ అది అది కూడా ఆయనే చెప్తున్నాడు. అంటే ఆయన ఒప్పుకోలేదనమాట. ఒప్పుకోలేదు కాబట్టి నమ్మలేదు. గట్టిగా నమ్మలేదు కాబట్టి, ఆయన మాటల్ని ఆయన సబ్‌కాన్షియస్ మైండ్ తిరస్కరించింది. ఆయన కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది? నువ్వు ధనవంతుడివేంటి? నేను ధనవంతుడిని అని చాలా సార్లు అనుకున్నా కూడా, కాన్షియస్ మైండ్ నువ్వెక్కడ ధనవంతుడివి అని చెప్తుంది. చెప్పేసరికి ఆ సబ్‌కాన్షియస్ మైండ్ తీసుకోలేకపోయింది దాన్ని. తీసుకోక బయటకు ఆయన అన్నదానికి, కావాలనుకున్న దానికి వ్యతిరేకమైన ఫలితాలు వెలువడ్డాయి. అందుకని ఈయనకి రాలేదంట. ధనం రాలేదంట. ఎందుకంటే వ్యతిరేక ఫలితాలు, వ్యతిరేకంగా కూడా ఆలోచనలు చేశాడు కాబట్టి సబ్‌కాన్షియస్ మైండ్ తీసుకోలేదు ఆయన్ని. ధనవంతుడు అన్న వాక్యాన్ని తీసుకోలేదది. మీరు చేసిన ప్రమాణానికి ఒక ప్రత్యేకత ఉండి, అది మానసిక సంఘర్షణను కానీ, వాదనను కానీ సృష్టించినప్పుడు అది అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఈ వ్యక్తి చేసిన ప్రమాణాలు పరిస్థితులను పాడు చేశాయి. ఎప్పుడైతే మనం పాజిటివ్‌గా ఉన్నామో, మనం ఏదైతే అన్నామో దాన్నే గట్టిగా అనుకుంటామో అది జరుగుతుంది. కానీ ఇతను వ్యతిరేకంగా ఆలోచించాడు కాబట్టి వ్యతిరేక ఫలితం వచ్చింది ఇతనికి. ఎందుకంటే అవి ఆయనలో లేమిని సూచించాయి. అతను అలా అనుకోవడాన్ని ఏంటి, లేమినే సూచించాయి అతనిలో. మీ సుప్త చేతన మీరు నిజంగా భావించి అనుభూతి చెందిన దాన్నే స్వీకరిస్తుంది. ఎప్పుడైతే మనం భావన, ఆలోచన చాలా ముఖ్యమని చెప్తున్నారు కదండీ! ఎప్పుడైతే దాన్ని నిజము అని గట్టిగా భావిస్తామో, మనం లోపల మన భావన కూడా అదే అయ్యి ఉంటుందో, మన మాటతో పాటు మన ఆలోచన, మన భావన కూడా సేమ్ కలవాలి. 3 కలవాలి. ఒకే అలైన్‌మెంట్‌లో ఆ 3 ఉన్నప్పుడు మాత్రమే మన సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని నిజం చేస్తుంది. అందుకని అంతేకాని దాన్నే స్వీకరిస్తుంది. ఎప్పుడైతే ఆ 3 భావన, ఆలోచన, మన మాట ఒకే రకంగా ఉన్నప్పుడు స్వీకరిస్తుంది. అంతేకాని మీ వ్యర్థ పదాలు, నిరర్ధక వ్యాఖ్యలను కాదు. సబ్‌కాన్షియస్ మైండ్ మనసు ప్రబలమైన ఆలోచనను, నమ్మకాన్ని స్వీకరిస్తుంది. మానసిక సంఘర్షణ నుంచి తప్పించుకోవటం ఎలా? ఈ సమస్య ఉన్నవారు సంఘర్షణను, అంటే మానసిక సంఘర్షణ అంటే ఇప్పుడు పైకేమో ధనవంతుడినే అనుకోమంటున్నారు. కానీ ఇతనేం చేశాడు? నేను నాకెక్కడుంది ధనం అనుకుంటున్నాడు. అంటే ఈ సంఘర్షణ కాన్షియస్ మైండ్ ఇలా అంటుంది. లోపల ఇంకో రకంగా మనసు 2 రకాలుగా ఆలోచిస్తుంది కదా! ఆ సంఘర్షణను అధిగమించడానికి ఒక ఆదర్శవంతమైన మార్గం ఉందంటండి. ఈ వ్యవహారక ఈ వ్యావహారిక వాక్యాన్ని తరచుగా మననం చేసుకుంటూ ఉండండి. ఏమని చెప్పమంటున్నారు? ముఖ్యంగా నిద్రపోయే ముందంటండి, ప్రతి పగలు, రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధి పొందుతూనే ఉన్నాను. ప్రతిరోజు నిద్రపోయే ముందు ఇలా చెప్పుకోమంటున్నారండి. ఏమని? ప్రతి పగలు, రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధి పొందుతూనే ఉన్నాను. అంటే వ్యాపకాలంటే మనం చేసే ప్రతి పని. నేను అభివృద్ధి పొందుతూనే ఉన్నాను అనుకోమంటున్నారండి ప్రతిరోజు నిద్రపోయే ముందు. మీరు చేసే ఈ ప్రమాణం ఎటువంటి వాదనకు తావివ్వదు. అలాంటప్పుడు మనకేమి మన లోపలేమి ఏమి అంటే వ్యతిరేకంగా ఏమి ఆలోచన రాదు అలాంటి ఈ పదానికి. అందుకని ఎటువంటి వాదనకు తావివ్వదు. ఎందుకంటే అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏర్పడ్డ ఆర్థిక లేమిని వ్యతిరేకించదు. అంటే మన లోపల లేదు, లేదు అన్నదాన్ని వ్యతిరేకించదు. నేను అభివృద్ధి చెందుతాను అని అనుకున్నాం గదండీ! పొందుతూనే ఉన్నాను అని చెప్పమన్నారు కదా! అది మన సబ్‌కాన్షియస్ మైండ్ ఆర్థిక లేమిని సృష్టించదంట. తన అమ్మకాలు, ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగాలేవంటూ ఒక బిజినెస్ మ్యాన్‌ని ఈయన కలిసాడంటండి. ఆయన ఎంతో విచారంగా ఉన్నాడంట. ఆయనకి ఒక సలహా ఇచ్చాడంట ఈయన. తన ఆఫీస్‌లో కూర్చొని ప్రశాంతంగా ఉంటూ, నా అమ్మకాలు ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నాయి అన్న వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోమన్నాడంటండి ఆ బిజినెస్ మ్యాన్‌కి ఈయన. ఈ వాక్యం కారణంగా ఆయన చేతనాత్మక మనసు, కాన్షియస్ మైండ్ ఏం చేసేదంట, సబ్‌కాన్షియస్ మైండ్ 2 కలిసి పనిచేసినియంటండి. ఈయన నాకు అమ్మకాలు సరిగ్గా లేవనుకున్నప్పుడు ఈ మాటను పదే పదే ఉచ్చరించుకోవడం వల్ల 2 నమ్మినియంటండి. కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ 2 ఒకేలా ఆలోచించి ఆయనకి సరైన ఫలితాలొచ్చి అమ్మకాలు బాగా పెరిగినియంటండి ఆయనకి.
ఖాళీ చెక్కుల మీద సంతకం పెట్టద్దు. పని పూర్తి చేయడానికి తగినంత డబ్బు లేదు. డబ్బు సరిపోదు. నా ఇంటిని పోగొట్టుకుంటున్నాను. ఎందుకంటే తీసుకున్న డబ్బు చెల్లించలేకపోతున్నాను. ఇలాంటి కథనాలను మీరు చెప్తున్నప్పుడు మీరు ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెడుతున్నారు అన్నమాట. అంటే ఇవన్నీ నెగిటివ్ గా నేను చేయలేను, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు సరిపోదు, ఇలాంటి మాటలన్నీ అన్నాం అనుకోండి, మనం ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెట్టినట్టేనంట. అంటే నా దగ్గర లేదు, లేమి అనేదాన్ని ఒప్పుకున్నట్టంట. భవిష్యత్తు గురించి మీరు భయపడుతుంటే మీరు ఖాళీ చెక్కు రాస్తున్నట్టే. ప్రతికూల పరిస్థితులను ఆకర్షిస్తున్నట్లే. ఎప్పుడైతే మనం భయపడుతూ ఉన్నామనుకోండి, ఏమైతుందో, ఫ్యూచర్‌లో ఏమవుతుందో ఏంటో, ఇలా భవిష్యత్తు గురించి భయపడుతూ ఉన్నామనుకోండి, మనం ఖాళీ చెక్ రాస్తూ ఉన్నట్టేనంటండి. అలాగే నెగెటివ్ థాట్స్, నెగెటివ్ పరిస్థితులన్నిటిని ఆకర్షిస్తున్నట్లంట. అలా లేమితో ఆలోచనలు, అలా నెగెటివ్ ఆలోచనలతో ఉంటున్నప్పుడు. మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీ భయాన్ని, మీ వ్యతిరేక వాక్యాన్ని మీ కోరికగా స్వీకరిస్తుంది. ఎప్పుడైతే భయపడుతూ ఉంటామో భవిష్యత్తు పట్ల, అలాగే వ్యతిరేకంగా ఎప్పుడైతే ఆలోచిస్తామో అవే మన కోరికలు అనుకుని దాన్నే స్వీకరిస్తుందంటండి మన సబ్కాన్షియస్ మైండ్. తన పద్ధతిలో మీ జీవితంలోకి అడ్డంకులు, ఆలస్యాలు, లేమి, పరిమితులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. మీకు కావాల్సింది అదే అనుకుని అదేం చేస్తుందంట, ఆలస్యాలు అన్నిటికీ ఏమైనా పని చేద్దామంటే దానికి అడ్డంకం రావడం, ఆలస్యాలు జరగడం, అలా అలా అడ్డుపడతడానికి ట్రై చేస్తదంట. ఎందుకంటే మనం అదే కోరుకుంటున్నాం అని అనుకుంటుంది కదా అది, అందుకని. మీ సుప్త చేతన మీకు చక్రవడ్డీనిస్తుంది. సంపద ఉంది అని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత సంపద వచ్చి చేరుతుంది. తన దగ్గర తక్కువ ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత తక్కువ దొరుకుతుంది. అదే కదా ఫస్ట్ నుంచి చెప్తున్నా, మనం ఎక్కువ ఉంది అని భావిస్తే ఎక్కువ వస్తది. మీరు మీ సుప్త చేతనలో ఎంత జమ చేస్తే దానిని అది అన్ని రెట్లు అధికంగా పెంచుతుంది. ప్రతిరోజు పొద్దున్న లేస్తూనే మీరు మీ సుప్త చేతనలో సమృద్ధి, సఫలత, సంపద, శాంతి సంబంధిత ఆలోచనలను జమ చేయండి. ఆధార అంశాల మీదే ధ్యాస ఉంచండి. ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా మనసులో వాటి గురించే ఆలోచించండి. అందుకని మనం పొద్దున్న లేవగానే, నైట్ పడుకునే ముందు చెప్పమంటున్నారు. అలాగే పొద్దున్నే లేవగానే అన్ని పాజిటివ్‌గా, నా జీవితం చాలా బావుంది, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను సంపదతో ఉన్నాను, ఇలా అన్ని శాంతిగా ఉన్నాను, సామరస్యంతో ఉన్నాను, ఇలాంటి పాజిటివ్ ఆలోచనలు చేయమంటున్నారండి. ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా ఇలాంటి పాజిటివ్‌గానే ఆలోచించమంటున్నారండి. అప్పుడు ఈ నిర్మాణాత్మకమైన ఆలోచనలు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు జమ చేసేలా రాశిలాగా చేరి మీకు సమృద్ధిని, సౌభాగ్యాన్ని కలగచేస్తాయి. మళ్ళీ పదే పదే ఎప్పుడైతే ఆ పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటామో, అదే మన సబ్‌కాన్షియస్ మైండ్ మనకి సమృద్ధిని కలగచేస్తుందంటండి. ఎందుకు ఏమీ జరగలేదు? ఓహ్! నేను ఇలాగే చేశాను, అయినా ఏమీ జరగలేదు అని మీరు అనడం నాకు వినిపిస్తోంది. అంటే మనం చదువుతున్న వాళ్ళకి కూడా చెప్తున్నట్టు అడుగుతున్నారనమాట. ఏంటి, "అయ్యో! మీరిలా చెప్తున్నారు కానీ నాకేం జరగలేదే" అని మీరు అంటున్నట్టు నాకు వినిపిస్తుంది. మీకు ఫలితం దక్కలేదు. ఎందుకంటే బహుశా 10 నిమిషాల తర్వాత మీరు మనసులో ఏవో భయాలు పెట్టుకున్నారు. నిజమే, మనం పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉన్నాం. కానీ మనసులో భయం పెట్టుకున్నామనుకోండి, భయం పెట్టుకుంటే మళ్ళీ అది తీసుకుంటది సబ్‌కాన్షియస్ మైండ్ అని చెప్తున్నారు కదా! దాని మూలంగా మీరు మొదట్లో తీసుకున్న ప్రమాణాలు నిర్వీర్యం అయిపోయాయి. ఎప్పుడైతే ఎంత పాజిటివ్ చేసుకున్న తర్వాత కూడా ఒక భయం పెట్టామనుకోండి, ఈ మనం ముందనుకున్న ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ అన్నీ చెప్పుకుంటాం కదా మనం. ఆ అఫర్మేషన్స్ అన్నీ పడిపోతాయంటండి. అవన్నీ ఉండవంట. ఈ భయం ఒకటి మిగిలిపోద్దంట. అందుకని మీరు నేలలో ఒక విత్తనం పాతిన తర్వాత అదే రోజు దాన్ని మళ్ళీ తవ్వి తీయరు. అది వేళ్ళూనుకుని మొక్కలాగా పెరిగేలాగా చేస్తారు. అంతే కదండీ! మనం ఒక విత్తనం వేసామనుకోండి, అది మొక్కలా పెరగడానికి దానికి నీళ్ళేస్తాం, దానికి ఎరువులు ఏమైనా కావాలంటే వేస్తూ ఉంటాం. అప్పుడే కదా మొక్కలా తయారవుతుంది. అలా కాకుండా ఆ విత్తనాన్ని బయటికి తీసేసామనుకోండి, ఏం పెరుగుద్ది? ఇంకేం మొక్క ఏం వస్తది అక్కడి నుంచి? అలాగే మనం ఒక పాజిటివ్ ఆలోచన ఎప్పుడైతే చేసామో, దాన్ని బలంగా అవ్వడానికి ఇంకా మనం ప్రయత్నించాలి కానీ, దాన్ని తీసేయడానికి ట్రై చేయకూడదు. దాన్ని తీసేయడం అంటే ఏంటి? నెగెటివ్‌గా పెట్టడం, మళ్ళీ దానికి నెగెటివ్ పెట్టడం, అవుతుందా లేదా అని. లేకపోతే భయం, అమ్మో! ఏం జరుగుతుంది? ఇలాంటివి ఏమన్నా పెట్టామంటే, ఆ విత్తనాన్ని బయటికి తీసేసినట్టంటండి. అలా కాకుండా దాన్ని ఇంకా పెరగడానికి, ఇంకా దానికి సంబంధించిన పాజిటివ్ ఆలోచనలే చేయాలి మనం. ఉదాహరణకు మీరిలా అనాలని అనుకుంటున్నారనుకోండి, నేను డబ్బు చెల్లించే స్థితిలో లేను. దీనికన్నా నేను అన్న తర్వాత ఇంకా చెప్పే ముందు వాక్యాన్ని ఆపండి. దానిని అన్ని విధాలా నేను డబ్బు సంపాదించి సమృద్ధిని సాధిస్తాను లాంటి వాక్యంతో నిర్మాణాత్మక వాక్యంగా మార్చండి. ఉదాహరణకి ఈయనేం చేయమంటున్నారు? నేను డబ్బు చెల్లించే స్థితిలో లేను అని నోట్లోంచి రాబోతుందనుకోండి, దాన్ని ఆపేయమంటున్నారక్కడ. రానివ్వద్దు, నెగెటివ్ ఆలోచన కదా అది. రానివ్వకుండా ఏం చేయమంటున్నారు? నేను తర్వాత అన్ని విధాలా డబ్బు సంపాదించి సమృద్ధిని సాధిస్తాను అనుకోమంటున్నారండి. ముందేంటి, నేను డబ్బు చెల్లించే స్థితిలోను లేను అన్న మాట రాబోయి, దాన్ని ఆపేసి నేను అన్ని విధాలా డబ్బు సంపాదించి సమృద్ధిని సాధిస్తాను, ఇలాంటి వాక్యంతో నిర్మాణాత్మకమైన వాక్యంగా దీన్ని మార్చమంటున్నారు. సంపదకు నిజమైన మూలం. మీ సుప్త చేతనాత్మక మనసులో ఆలోచనలకు ఎప్పుడూ లోటుండదు. దాని లోపల అంతులేని ఆలోచనలు. మీ చేతనాత్మక మనసులోకి జేబులోని నగదు రూపంలో లెక్కలేనన్ని రీతుల్లో ప్రవహించడానికి సిద్ధంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళినా, కిందకి దిగినా లేక
పౌండ్ స్టెర్లింగ్ కానీ డాలర్ విలువ పడిపోయినా ఈ ప్రక్రియ మీ మనసులో కొనసాగుతూనే ఉంటుంది. మీ సంపద నిజంగా ఎప్పుడు బాండ్లు, స్టాకులు, బ్యాంకులోని డబ్బు మీద ఆధారపడి ఉండదు. బాండ్లు, స్టాకులు, బ్యాంకులోని డబ్బు ఇవన్నీ పత్రికలైతే వీటి అవసరం, ఉపయోగం మాత్రం ఉంది. కానీ ఇవి కేవలం ప్రతీకలే. అంటే చూడండి, మనం ఎప్పుడు డబ్బు అంటే ఏంటి? డాలర్‌లో లేకపోతే పౌండ్‌లో, మనకైతే రూపాయలు కదా! రూపాయలు. ఇలా బ్యాంకులు, స్టాకులు ఇలాగే అనుకుంటాం కదా! డబ్బంటే ఈటి గురించే ఆలోచిస్తాం. కానీ ఇవన్నీ కేవలం ప్రతీకలు మాత్రమే. ఈయన గట్టిగా చెప్పే విషయం ఏంటంటేనంట, మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో సంపద మీదే అని, మీ మీ జీవితంలో అదెప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది అని ఒప్పించగలిగితే, అది ఏ రూపం ధరించినప్పటికీ మీకెప్పుడు చివరి వరకు దొరుకుతూ ఉంటుంది. అంటే ఇంకెంతసేపు డబ్బులంటే ఇలాగా, అంటే ఏ స్థలం రూపంలోనో, ఇల్లు రూపంలోనో ఇలా ఊహించొద్దని చెప్తున్నారు. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో సంపద సమృద్ధిగా ఉంది అని బలంగా నమ్మమంటున్నారు. ఎప్పుడైతే అలా నమ్ముతామో, అప్పుడు మనకి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో మన దగ్గర ఎప్పుడూ ఉంటదంటండి. మనకు కావాల్సినంత ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుందంట. మనం ఉన్నంత కాలం మనకు సమృద్ధిగా దొరుకుతూ ఉంటుందంట. ఎప్పుడు మనం బలంగా నమ్మినప్పుడు, ఆ సంపద అనే దాన్ని బలంగా లోపల లేమి అనే ఆలోచన కూడా లేకుండా బలంగా ఉన్నప్పుడు మనతో ఎప్పుడూ ఉంటుందంట అది. అతి కష్టం మీద రోజులు వెళ్లదీయడానికి అసలైన కారణం. చాలా మంది తాము చాలా అతి కష్టం మీద రోజులు వెళ్లదీస్తున్నాం అని చెప్తూ ఉంటారు కదా! నెలవారీ ఖర్చులకు కూడా వాళ్ళ దగ్గర తగినంత డబ్బు లేక అవస్థలు పడుతూ ఉంటారు. మీరు వాళ్ళ సంభాషణ విన్నారా ఎప్పుడైనా? అలాంటి వాళ్ళ సంభాషణ విన్నారా అని అడుగుతున్నారండి. అనేక సార్లు వాళ్ళ మాటల ధోరణి ఎలా ఉంటుందంటే, వాళ్ళెప్పుడు జీవితంలో విజయం సాధించిన వారిని, గుంపులో ఒకరిగా తలెత్తుకుని తిరిగే వారిని నిందిస్తూ ఉంటారు. బహుశా వారు, ఓహో! వాడో పెద్ద గూండా, పరమ దుర్మార్గుడు, పచ్చి మోసగాడు అంటుంటారు. అంటే చాలా మంది చూడండి, జీవితంలో అసలు నెలవారీ బతకడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా! ఒకసారి ఆళ్ళని గమనించారా? వాళ్ళ మాటలను విన్నారా? ఆళ్ళెలా మాట్లాడతారంటే అండి, ప్రతి ఒక్కళ్ళని విమర్శిస్తారంట. ఎవరైనా బాగున్నారనుకోండి, విజయం సాధించారనుకోండి ఎవరైనా, అంటే అందరిలోనూ స్పెషల్‌గా ఉన్నాడనుకోండి, ఓహ్! ఈడు పరమ గూండా, ఈడు దుర్మార్గుడు, ఇలా చెప్తూ ఉంటారంట. అంటే వాళ్ళని విమర్శిస్తారంట. అతను విజయం సాధించిన వాళ్ళని చూసి. వారు లేమితో బాధపడడానికి కారణం ఇదే. అంటే ఈళ్ళెందుకు లేమితో ఎందుకు, ఈళ్ళకి తినడానికి కూడా ఏమి లేకుండా ఎందుకున్నారంటే, ఆ కారణం ఇదే అంటండి. ఏంటా కారణం? వాళ్ళు తమ హక్కు అని అది వా వాది వాదించారో, కావాలని అడిగారో, దాన్నే వాళ్ళెప్పుడు నిందిస్తూ ఉంటారు. వాళ్ళకి డబ్బు కావాలి, మాకు డబ్బు లేదు అని అనుకుంటారు కదండీ! తినడానికి కూడా ఉండలేదు ఆళ్ళకి. అది కావాలని కోరుకుంటున్నారు. కానీ, ఆ డబ్బున్న వాళ్ళందరిని నిందిస్తూ ఉంటారు. ఏదో ఒకటి చెప్పి వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. తమలోని అసూయతో తమకన్నా ధనవంతులైన సహవాసుల గురించి వారు విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళని ఏదో రకంగా విమర్శిస్తూనే ఉంటారంటండి. ఇతరుల సౌభాగ్యం మీద అత్యాశలు పెట్టుకుంటారు. సంపద తమ రెక్కలు విప్పుకుని మీ నుంచి దూరంగా పారిపోవడానికి అత్యంత వేగవంతమైన మార్గం మీకన్నా అధికంగా సంపద ఉన్నవారిని నిందించడం, విమర్శించడం. చూడండి, ఎప్పుడైతే మనం అంటండి మనకన్నా ఎక్కువ సంపదలున్నాయనుకోండి, వాళ్ళని చూసి ఎప్పుడైతే అసూయ పెట్టుకున్నామో, చూడు వీడెంత సంపాదన ఉంది నాకు లేదు అనే అసూయ ఎప్పుడైతే ఉందో, మనకి మన నుంచి సంపద దూరంగా పోవడానికి ఫస్టు ఇదేనంటండి కారణం. మన నుంచి సంపద దూరంగా పోవడానికి. పక్కనోళ్ళని చూసి అసూయ పడి, బాగా డబ్బులున్న వాళ్ళని చూసి అసూయ పడినా, వాళ్ళని తిట్టినా, అది మన నుంచి సంపద దూరంగా ఎళ్ళిపోతుందంటండి. డబ్బు సంపాదించడంలోనే ఒక సాధారణమైన అడ్డంకి. అనేక మంది జీవితాల్లో డబ్బు లేకపోవడానికి ఒక భావన కారణంగా ఉంది. ఏంటంటే ఒక భావన, ఒక ఆలోచన ఉందంటండి ఆళ్ళ జీవితాల్లో. డబ్బు లేకపోవడానికి కారణం ఏంటంటేనంట, మనలో అధిక భాగం దీని గురించి అతి కష్టం మీద తెలుసుకుంటారు. కానీ చాలా మందికి తెలీదు. దీని వల్లే నాకు డబ్బు లేదు అనేది చాలా మందికి తెలీదు. ఏంటది అంటే అసూయ అంట ఆ భావన. మీ అందరిలోనూ డబ్బు లేకపోవడానికి చాలా మందిలో ఉన్న కారణం ఏంటంటే అసూయ. ఆ అసూయ ఏంటి, ఉదాహరణకి మన దగ్గర డబ్బు కొంచెమే ఉందనుకోండి, జమ చేయడానికి బ్యాంక్‌లో మనం డిపాజిట్ చేసుకోవడానికి డబ్బు కొంచెమే ఉందనుకోండి. అలా మన పోటీదారు అంటే మనకు ఎవరో ఇష్టమైన వాళ్ళో, లేకపోతే మనం అన్నిటికి పోటీ పడతా ఉంటాం కదా కొంతమందితో. అలా మనకు పోటీదారేమో బ్యాంక్‌లో చాలా డబ్బుని చాలా పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయడం చూసామనుకోండి. మనమేమో చాలా చిన్న మొత్తంలోనే చేయగలుగుతాం. కానీ మన పోటీదారు, మనకిష్టం లేని వ్యక్తి ఎవరో ఉన్నాడనుకోండి, అతను పెద్ద మొత్తంలో డబ్బుని డిపాజిట్ చేయడం చూసామనుకోండి, అది వెంటనే అసూయ కలిగిస్తుందా లేదా? అలాంటి భావనను, అంటే అసూయ లేదు, అసూయని అధిగమించేలాగా ఎప్పుడైతే మనం ఉంటామో, అప్పుడు ఇలా చెప్పుకోవాలంటండి. ఇది ఎంత బావుందో! ఆయనకున్న సంపద చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన మరింత ధనవంతుడవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఇలా అనుకోవాలంటండి. నిజంగా అసూయొచ్చిందనుకోండి, చూడు భలే ఎంత ఎక్కువ సంపాదిస్తున్నాడు అనుకుని అసూయ పడకండా, నేనైతే ఇంతే డిపాజిట్ చేశాను, అతను ఎక్కువ డిపాజిట్ ఎంత డబ్బులున్నాయో అని అసూయ పడకూడదంటండి. అసూయ పడకుండా ఏమనుకోమంటున్నారు, ఇంకా అతను ఉన్నతిని కోరుకోవాలంట. ఆయనకున్న సంపద చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది నాకు. ఆయన ధనవంతుడు, ఇంకా ధనవంతుడు కావాలని కోరుకుంటున్నాను. అలా అంటండి. ఎదుటి వాళ్ళని కూడా
మనం అతను ఇంకా ఉన్నతంగా ఎదగాలని కోరుకోవాలంట. ఈర్ష్య, అసూయలకు మనసులో తావివ్వడం వినాశనం కలిగిస్తుంది. అలా కాకుండా అసూయ పడ్డామనుకోండి, అది మన వినాశనానికే కారణమవుతుందంట. ఎందుకంటే అది మనల్ని ఎప్పుడు నెగెటివ్ స్థితిలో ఉంచుతుందంట. ఆ ఈర్ష్య, అసూయ లాంటివి మనల్ని కూడా అలాంటి స్థితిలో, నెగెటివ్ స్థితిలో ఉంచుతాయంట. అందువల్ల సంపద మీ వైపుకి రావడానికి బదులుగా దూరంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం ఈర్ష్య, అసూయ లాంటి గుణాలు మనలో ఉన్నాయో, అలాంటి భావాలున్నాయో, దూరంగా సంపద మన నుంచి దూరంగా వెళ్ళిపోతుందంటండి. ఇంకొకరి సంపదని, సౌభాగ్యాన్ని చూసి మీకు కోపం వచ్చినా, చిరాకు కలిగినా తక్షణం మీరు అన్ని విధాలుగా ఆయన మరింత సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అందుకు ఎప్పుడైనా పొరపాటున మనకు అనిపించిందనుకోండి, ఎవరి మీదైనా అసూయ పడుతున్నామనుకోండి, ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటాయి కదా! కొన్ని కొన్ని సార్లు. మనకంటే బాగున్న వాళ్ళని చూసినప్పుడు భలే ఉన్నారు కదా! ఈళ్ళు అని. ఆ టైంలో ఆళ్ళింకా, ఇంకా బాగా ఉన్నతంగా ఎదగాలి అని కోరుకోమని చెప్తున్నారండి. ఎప్పుడైనా మనకి అసూయ వస్తుంది అని తెలుసుకోగానే వెంటనే ఏం చేయమంటున్నారు? వాళ్ళింకా బావుండాలి, ఇంకా సంపదతో ఉండాలి, ఇంకా సౌభాగ్యంతో ఉండాలి, ఇంకా ఆనందంగా ఉండాలి. అలా కోరుకోమంటున్నారండి. మన కోపం వచ్చినా, చిరాకు కలిగినా వెంటనే వాళ్ళని ఇంకా అన్ని విధాలుగా ఆయన మరింత సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకోమంటున్నారు. మీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలను అది తుడిచిపెడుతుంది. ఎప్పుడైతే అలా కోరుకుంటామో మనలో ఉన్న నెగెటివ్ ఫీలింగ్స్ అన్నిటిని ఆ భావన పోగొడుతుందంటండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కున్న ధర్మాన్ని అనుసరించి అధిక సంపద మీ వైపుకు ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ఆళ్ళకి అధిక సంపద కావాలని కోరుకున్నామో, మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చేస్తదంటండి, మనలో ఉన్న ధర్మాన్ని అనుసరించి మనకి ఇంకా ఎక్కువ సంపద మనకిస్తుందంట అప్పుడు. ఆళ్ళ ఉన్నతిని కోరుకున్నప్పుడు. స అలా కాకుండా అసూయతో ఉన్నామనుకోండి, మనం తిట్టుకుంటా వీడు సంపాదించేసాడని తిట్టుకుంటూ ఉంటే మాత్రం మన నుంచి పారిపోద్దంట సంపద. సంపద కన్నా ఒక గొప్ప మానసిక అవరోధాన్ని తుడిచిపెట్టడం. ఎవరో అవినీతికి పాల్పడి డబ్బు చేసుకుంటున్నాడు అని మీరు అతని గురించి విచారించకండి, బాధపడకండి. చూడండి మనం చాలా సార్లు అంటాం గదా! అబ్బో! తెగ తినేస్తాడు డబ్బులు అని ఎక్కువగా తిట్టుకుంటా ఉంటాం మనం కదా! అలాంటి వాళ్ళ గురించి మీరు విచారించకండి, బాధపడకండి. మీ అనుమానం నిజమైతే ఆ వ్యక్తి తన మనోధర్మానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నాడన్న విషయం మీకు తెలుసు. కాలక్రమాన మనసు యొక్క నియమం అతనిలో పరిణామం తీసుకొస్తుంది. అతను నిజంగానే సరిగ్గా సంపాదించట్లేదు. ఆ విషయం మీకు తెలుసు. కానీ కొన్ని రోజుల తర్వాత అతని మనసు అతనిలో మార్పు తీసుకొస్తుంది. ఇంతకుముందు చెప్పిన కారణాల వల్ల మీరు మాత్రం అతన్ని విమర్శించకండి. కానీ అతని గురించి మీకు అనవసరం. అతని మనసే అతని మార్పు వస్తుంది అతనికి. అందుకని మీరు మాత్రం విమర్శించకండి. ఎందుకు విమర్శించొద్దో ముందు చెప్పారు గదండీ! విమర్శించామంటే మనకు అసూయ, ద్వేషాలు గాని, విమర్శలు గాని ఉన్నాయంటే సంపద మన నుంచి దూరంగా పారిపోద్ది. అందుకని మీరు మాత్రం విమర్శించకండి. అందులో జాగ్రత్త వహించండి. ఒకటి గుర్తుంచుకోండి. మీ సంపదకు అడ్డు, అవరోధం మీ సొంత మనసులోనే ఉన్నాయి. మీరు ఆ అవరోధాన్ని తొలగించగలరు. అంటే మనకు సంపద రాకుండా ఉండడానికి అడ్డు ఏంటి? మనం ఇలాంటి భావాలతో ఎప్పుడైతే అందరికీ మంచిగా ఉండాలి, సంపదతో ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి, ఎప్పుడైతే అందరిని కూడా అలాగే కోరుకుంటామో మన దగ్గరికి వస్తదంటండి సంపద. అలాంటి అడ్డు అంటే వ్యతిరేకంగా ఈళ్ళు బావున్నారు కదా! నేనిలా లేను. అలాంటి అసూయలు ఎప్పుడు పడకుండా ఉంటే గనక మనకున్న అడ్డుని మనం తొలగించుకోవడం. ప్రతి ఒక్కరితో మంచి మానవ సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా మీరు సాధించగలరు. ఎవరి మీద అందరితోనూ మంచిగా ఉన్నామనుకోండి, ఎవరి మీద అసూయ ఉండదు, ద్వేషం ఉండదు కదా మనకి. అందుకని అందరితోనూ మంచిగా ఉంటే మనం ఆటోమేటిక్‌గా మనకు అలాంటి భావాలేమి ఉండకుండా మంచి భావాలే ఉంటాయి మనకి. అందుకే కదండీ! ఇప్పుడు చెప్తారు ఇప్పుడు మనకి మనకొక ఇల్లుందనుకోండి. మనకంటే పెద్ద ఇల్లుందనుకో, వెంటనే మనం అనుకుంటాము ఆహ్, నేను కూడా చాలా సార్లు అనిపిస్తదండి ఇప్పుడు డూప్లెక్స్ అందరూ కొనుక్కుంటున్నారు కదా! అది చూసి బాబోయ్! ఎందుకు ఈ ఇల్లంతా ఎలా చేస్తారు? కష్టం కదా! ఎంతమంది పనోళ్ళు, ఇద్దరు, ముగ్గురు పనోళ్ళు పెట్టుకుంటే గాని మెయింటైన్ చేయలేరు అని చాలా సార్లు అనిపిస్తది. నేను తర్వాత అనుకుంటా నేను. ఏమో నేను ఆపేస్తున్నాను అన్నీ అనిపిస్తది నాకు. మనకి అలాగే ఇప్పుడు నిజంగా అలా అనుకున్నామంటేనంటే మనకెప్పటికి రాదంట. ఎందుకు నేను చాలా సార్లు నవ్వొస్తుంది నాకు ఆ ఆలోచనకి. నిజంగానే నాకు అలాంటి అలా ఉంటదనమాట. మెయింటైన్ చేయడం కష్టం. ఎందుకు అంత పెద్ద ఇల్లు అలా అనుకుంటాను నేను. చక్కగా ఒక దగ్గరే ఉంటే బావుంటది కదా! అనుకుంటాను నేను. అంటే దాన్ని ఆపేస్తున్నాననమాట నేను. ఇప్పుడు అలా కార్లు కూడా చూడండి. ఒక కారు ఉందనుకోండి. ఇంకా పెద్ద కార్ ఎళ్తుందనుకోండి. ఎందుకు ఆ కారు అంత పెద్ద కారు ఏముంది మన కారు బావుంది కదా! అనుకుంటే ఆ కారు మనకెప్పుడు రాదంటండి. ఎందుకంటే మనం అక్కడ అడ్డు పెడుతున్నాం అక్కడ. అంటే ఆ కార్‌ని విమర్శిస్తున్నామంటే ఆ కారు నాకొద్దు అని మనం చెప్తున్నామనమాట యూనివర్స్‌కి. నాకొద్దు అందుకని మనం దేన్ని కూడా అన్ని చూసి ఆనందించాలి. బావుందనుకోవాలంటండి. నిద్రపోండి, లక్షాధికారి కండి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక పద్ధతి పాటించండి. ఏంటా పద్ధతంటే సంపద అనే పదాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించండి. నెమ్మదిగా, సులభంగా, అనుభూతితో జోలపాట పాడినట్లు దాన్ని మళ్ళీ మళ్ళీ చేయండి. ఇందాక కూడా చెప్పారు కదా! సంపద, విజయం ఆ 2 మాటలే అనుకోమని. ఇప్పుడు కూడా ప్రతి రాత్రి నిద్రపోయే ముందు సంపద అనే పదాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించుకోమంటున్నారండి. అది కూడా ఎలాగా నెమ్మదిగా, ప్రశాంతంగా, అనుభూతితో జోలపాటలాగా పాడుకోమంటున్నారు. సంపద అనే ఒక్క పదం ఉచ్చరిస్తూనే నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు.
డబ్బు ఒక మంచు తుఫాన్ లాగా పుష్కలంగా మీ మీదకి దాడి చేస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ కున్న అద్భుతమైన శక్తికి ఇది మరొక ఉదాహరణ. మన సంపద అంటే మన మీదకి ప్రవహిస్తూ ఉంటదంట అలా ఎప్పుడైతే మనం చేసామో అప్పుడు. ఈ చాప్టర్ కొన్ని పాయింట్స్ చెప్తున్నారండి చివరిలో చెప్తారు కదా చాప్టర్ చివరిలో. ఈ రోజు ఏం చెప్తున్నారంటే మీ మనసుకున్న శక్తులతో లాభం పొందండి. వీటిని మళ్ళీ రివైజ్ చేస్తున్నారు. అతి సులభమైన మార్గంలో ధనికుడిని అవుదాము అన్న నిర్ణయాన్ని తీసుకోండి. మీ సుప్త చేతనాత్మక మనసు సాయంతో అది సాధించండి. దీనికి ఏదైనా సాధ్యమే అని చెప్తున్నారు కదండి. ఎంతో శక్తి ఉందని చెప్తున్నారు కదా. అందుకని మనం ఏమనుకోవాలి, అతి సులభమైన మార్గంలో ధనికుడిని అవుతాను అని నిర్ణయం తీసుకోమంటున్నారు. కానీ మనం ఆటోమేటిక్గా ఎలా అంటాం, అమ్మో అంత తొందరగా డబ్బు సంపాదించడం అంత ఈజీ ఏమీ కాదు. ఇలాంటి ఆలోచనలతో ఆల్రెడీ మన మైండ్ నిండిపోయి ఉంది కదండి. అందుకని ఈయన ఏం చెప్తున్నారంటే అతి సులభమైన మార్గంలో ధనవంతుని అవుతాను అనే నిర్ణయం తీసుకోమంటున్నారు. చెమటోడ్చి ఎంతో శ్రమపడి సంపదను సమకూర్చుకోవడం శ్మశానంలో అత్యంత ధనికుడు అవడం లాంటిది. మీరు అంతగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. అందుకు మనం అనుకుంటాం కష్టపడితేనే డబ్బు వస్తుందని. అలా ఏమీ లేదు. అంత అవసరం లేదు. అంత శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ధనం అనేది సుప్త చేతనకు సంబంధించిన నమ్మకం. డబ్బుకి సంబంధించిన ఆలోచనలతో మీ మనస్తత్వాన్ని నింపండి. అనేక మందితో వచ్చిన చిక్కు ఏమిటంటే వారికి ఆసరా కలిగించే అదృశ్య శక్తి లేదు. నిద్రపోవడానికి ముందు సంపద అనే పదాన్ని నెమ్మదిగా తాపీగా ఒక 5 నిమిషాల పాటు మీలో మీరే అనుకోండి. మీ సుప్త చేతన మీ జీవితంలో సంపదని తీసుకొస్తుంది. సంపద అనే భావన సంపదని సృష్టిస్తుంది. దీన్ని అన్ని వేళలా జ్ఞాపకం ఉంచుకోండి. మీ చేతనాత్మక మనసుకి సుప్త చేతనాత్మక మనసుకి ఏకాభిప్రాయం ఉండాలి. మీ సుప్త చేతనాత్మక మనసు మీరు దేన్నైతే నిజం అని అనుభూతి చెందుతారో దాన్ని స్వీకరిస్తుంది. ప్రబలమైన ఆలోచనని మీ సుప్త చేతనాత్మక మనసు ఎప్పుడూ స్వీకరిస్తుంది. ఆ ప్రబలమైన ఆలోచన సంపద గురించే ఉండాలి, దారిద్ర్యం గురించి కాదు. ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నారు కదండి. కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఒకే అభిప్రాయంతో ఎప్పుడైతే ఉంటాయో దాన్ని ఖచ్చితంగా స్వీకరిస్తుంది సబ్ కాన్షియస్ మైండ్ అని. మన ఆలోచన చాలా బలంగా ఉండాలి. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఆలోచన ఎప్పుడైతే బలంగా ఉందో అప్పుడు సంపదను ఆకర్షిస్తాం. దారిద్ర్యం గురించి ఆలోచించకూడదు అని. సంపదకు సంబంధించిన ఏ మానసిక సంఘర్షణనైనా మీరు తరచూ ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధి సాధిస్తూనే ఉన్నాను అని అనుకోవడం ద్వారా అధిగమించవచ్చు. ఏమనుకోవాలి, సంపద కోసం ఎలాంటి దాన్నైనా ఇది రోజు అనుకోమంటున్నారండి. ఏంటది, ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధి సాధిస్తూనే ఉన్నాను అని అనుకోమంటున్నారండి అస్తమాను. ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోవడం ద్వారా మీకు మీ అమ్మకాలను పెంచుకోగలరు. ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఏం చెప్తున్నారు, అమ్మకాలు పెంచుకోగలరు అంటే ఏమని, ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి, నేను ముందుకు వెళ్తున్నాను, అభివృద్ధి సాధిస్తున్నాను, ప్రతిరోజు అధిక ధనవంతుడిని అవుతున్నాను అనుకోమంటున్నారు. ఇలాంటి ఖాళీ చెక్కులు ఇవ్వడం ఆపేయండి. ఏదొద్దని చెప్తున్నారు, నా దగ్గర తగినంత డబ్బు లేదు, డబ్బు సరిపోదు, ఇలాంటి వాక్యాలు మీ లేమిని మరింత పెంచుతాయి. నాకు లేదు లేదు అలాంటివి మాత్రం అనుకోవద్దని చెప్తున్నారండి. మీరు మీ సుప్త చేతనాత్మక మనసులో సమృద్ధి, సంపద, సఫలత గురించిన ఆలోచనలను జమ చేయండి. అది వాటిని చక్రవడ్డీతో సహా మీకు తిరిగి అందిస్తుంది. ఎప్పుడు పాజిటివ్ గా ఎప్పుడైతే ఉంటామో అవి తిరిగి అలాంటి ఆలోచనలే మన జీవితంలోకి తిరిగి చక్రవడ్డీ ఇంకా ఎక్కువయ్యి వస్తాయి మన దగ్గరికి. మీరు చేతనావస్థలో జూడిపరిచిన దానిని కొన్ని క్షణాల తర్వాత మానసికంగా తిరస్కరించకూడదు. దానివల్ల మీరు కోరుకున్న మంచి జరగదు. మనం సబ్ కాన్షియస్ మన కోరిక ఏదైతే కోరుకున్నామో దాన్ని కాన్షియస్ తో ఉన్నప్పుడు దాన్ని తిరస్కరించకూడదు. ఒక కోరిక బలంగా అనుకున్నాం అనుకో, నాకు ఇది కావాలని కోరుకున్నాం, దానికి నెగిటివ్ గా ఇది జరుగుతుందా అనే అపనమ్మకాన్ని వేయొద్దని చెప్తున్నారండి. మీ సంపదకు మూలం మీ మనసులోని ఆలోచనలలో ఉంది. మీరు చేసే ఒక ఆలోచన కొన్ని లక్షల డాలర్ల ఖరీదు చేయొచ్చు. మీరు వెతుకుతున్న ఆలోచనను మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఇవ్వచ్చు. అందుకని మన మూలం ఎక్కడ ఉందంటే మన సంపదకి మన ఆలోచనలోనే ఉంది. అందుకని మనం చేసే ఒక ఆలోచన కొన్ని లక్షల డాలర్లు విలువ చేస్తుందంటండి. అది మనకి మన సబ్ కాన్షియస్ మైండ్ ఇస్తుందంట. ఈర్ష్య, అసూయలు సంపద ప్రవాహానికి ఆటంకాలుగా నిలుస్తాయి. ఇతరుల సౌభాగ్యానికి సంతోషించండి. అందుకని ఈర్ష్య, అసూయ లాంటి ఉండకుండా మనం ఇతరుల కూడా ఆనందానికి, వాళ్ళు సంపదతో ఉండాలి అలాంటి ఆలోచనలు ఎప్పుడు చేయమంటున్నారు పాజిటివ్ గా ఇతరుల పట్ల కూడా. సంపదకు అడ్డంకి మీ మనసులోనే ఉంది. ఆ ఆటంకాన్ని నాశనం చేయండి. ప్రతి ఒక్కరితో మంచి మానసిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా సంపదకు ఉన్న అడ్డంకిని తొలగించమని చెప్తున్నారండి. ఇక్కడతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.